శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 8వ అధ్యాయం. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము, బాబా యొక్క భిక్షాటనము, బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ, ముగ్గురి పడకస్థలము, రహతా నివాసి కుశాల్ చంద్. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవ యక్ష గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యులు మొదలగు వాణిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము అనుభవించుట పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపము ఎక్కువగునో వారు నరకమునకు పోవుదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానము అగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. 1000 ఏళ్ల మోక్షము గాని పుట్టుక గాని వారు వారు చేసుకొనిన కర్మపై ఆధారపడి ఉండెను. మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికీ ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికి గాక మరొక ప్రజ్ఞ గలదు, అదియే జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందునూ దీనికి అవకాశం లేదు. ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మనెత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో నిండి ఉండిననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగునని అందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించే శక్తి కలదు. శరీరముండుటి చేతనే మానవుడు తన దేహము యొక్క, జగత్తు యొక్క అనిత్యతత్వం గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారం పొందుచున్నాడు. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకునేదము. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమును పడదము. ఉచిత మార్గమేమన దేహమున అశ్రద్ధ చేయకూడదు, దానిని లోలత్వంతో పోషింపనకూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను. గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మసాక్షాత్కారం కొరకు వినియోగించవలను. ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవి ఏవియూ గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, సేముషి విజ్ఞానములను చూచి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించును. అందుచే మానవ జన్మ పొందుట, లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణార విందములపై సర్వస్య శరణాగతి చేయి అవకాశం కలుగుట. మానవుని విద్యుక్త ధర్మము. మానవ జన్మ విలువైనదనియు, దానికి ఎప్పటికైనానో మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై ప్రయత్నించవలెను. ఏమాత్రమునో అశ్రద్ధ కానీ ఆలస్యము కానీ చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతృతపడినో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదగయత్నించునో అటులనే విసుగు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలను. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమునర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలుపవలను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయుల మగుదము. తక్షణ కర్తవ్యము. మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకేగుట. ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని విన్నప్పటికీ పొందనట్టిది
ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్టిది ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుతున్నాడో అట్లనే ఆధ్యాత్మిక ఉపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనముందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూసి భక్తులు నేర్చుకొందురు. వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించినప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులైచుండురి. దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవువారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివారిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షలెత్తిడివారు. వారి భిక్ష ఎట్టిదో చూతుము. బాబా యొక్క భిక్షాటనము. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షువు వలె నిలిచి, అమ్మా రొట్టెముక్క పెట్టు అనుచూ దానిని అందుకొనుటకు చేయి చాచిడివారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డజోలు తగిలించుకుని భిక్షాటనకు పోయేడువారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడువారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకునేవారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలిలో వేయించుకునేవారు. బాబాకు రుచి అని తెలియదు. వారు జిహ్వను స్వాధీనమందించుకునిరి. కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలిలోనూ వేసుకునేవారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే కనిపించుచుండెను. బాబా భిక్షకు ఒక పద్ధతి, కాలనియమము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇంట్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. భిక్షలో దొరికిన పదార్థములన్నిటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వాటిని తమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రము చేయి స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకముగా తీసుకొని చుండెడిది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతము అడ్డు పెట్టనివారు. ఆకలితోనున్న పేదల ఆహారములకు అడ్డు చెప్పుదురా? ఫకీరు పదవియే నిజమైన మహారాజ పదవి అని, అదియే శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనుచుండెడివారు. ఆ పావన చరిత్రని జీవితము వంటి జీవితమే కదా మిగులు ధన్యమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబానొక పిచ్చి ఫకీరని భావించి అటులనే పిలిచెడివారు. భోజనోపాధికై రొట్టె ముక్కలకై గ్రామములో భిక్షనెత్తి పొట్టపోసుకొనిటి పేద ఫకీరన్న ఎవరికి గౌరవం ఉండును? కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేసమాత్రము లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చెంచలునిగాను స్థిరత్వము లేనివారుగాను కనిపించినను లోన వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుబట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు. అట్టి వారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యా కోతే పాటీల తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకుని సమీపమునున్న చిట్టడవిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరం నడిచి ఆత్మధ్యానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెతకి పట్టుకుని భోజనము పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె, కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి కొసరి వాటినే బాబాచే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడకు తాత్యా పాటిలును ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులను బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండును. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవటం మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగరు. అప్పటి నుంచి
పొలములో తిరిగి బాబాను వెతకి పట్టుకుని శ్రమ బాయిజాబాయికి తప్పినది. ముగ్గురి పడక స్థలము. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యా కోతే పాటిల్, మహల్సాపతి ఇద్దరూ అట్టి అదృష్టశాలులు. బాబా వారి ఇరువురిని సమానంగా ప్రేమించేవారు. బాబా వారిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు వేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులినట్లు పండుకొనివారు. ప్రక్కలు పరుచుకుని వానిపై చతికిలు పడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకునేవారు. అందులో ఎవరికైనా నిద్ర వచ్చినట్లు కనిపించిన తక్కినవారు వారిని మేల్కొల్పుచుండిరి. తాత్యా పండుకొని గుర్రు పెట్టించో బాబా వానిని అటు ఇటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కును చేర్చుకుని అతని కాళ్ళు నొక్కి వీపు తోమిడివారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాత్యా తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనెను. అవి మరపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలువురానివి. వారు అనుగ్రహము ఇంతయని చెప్పుటకు అలవికానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహబాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించాను. రహతా నివాసి కుశాల్ చంద్. షిరిడీలో తాత్యా తండ్రిగారైన గణపతిరావు కోతే పాటీల్ను బాబా ఎంత ప్రేమాభిమానాలతో చూచెడివారో అంతటి ప్రేమ ఆదరములతోనే రహతా నివాసియకు చంద్రబాను సేట్ మార్వాడిని చూచుచుండరి. ఆ సేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకు కుశాల్ చంద్ను కూడా మిక్కిలి ప్రేమతో చూచుచూ అహర్నిశలు వాని యోగక్షేమములు అరయుచుండరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోనూ మరొక్కప్పుడు ఎద్దుల బండి మీదనో బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవారు. రహతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేవారు. తరువాత మహావైభవముగా బాబాను గ్రామములోనికి సాదరముగా తీసుకుని వెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనమునందు కూర్చుండజేసి భోజనము పెట్టేవాడు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకునేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండేవారు. షిరిడీ గ్రామమునకు సమాన దూరములో ఒకవైపు దక్షిణమున రహత, మరోవైపు ఉత్తర దిశయందు నీమ్గాం ఉన్నవి. ఈ 2 గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికీ పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణము చేసి ఎరుగరు. రైలు బండిని కనీసము చూచి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండెడివి. బాబా వద్ద సెలవు పుచ్చుకుని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేయువారలకి ఏ కష్టములు ఉండేవి కావు. బాబా ఆదేశములకు వ్యతిరేకముగా పోవు వారు అనేక కష్టముల పాలగుచుండరి. అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబోవు అధ్యాయములో చెప్పెదను. 8వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 9వ అధ్యాయము. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు. తాత్యా కోతే పాటిల్. ఐరోపా దేశస్థుని ఉదంతము. భిక్ష యొక్క ఆవశ్యకత. భక్తుల అనుభవములు. తర్కడ్ కుటుంబము. ఆత్మారాముని భార్య. బాబాకు సంతుష్టముగా భోజనము పెట్టుట ఎట్లు. నీతి. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు. షిరిడీ సందర్శనములోని యొక్క ప్రత్యేక విశేషం ఏమన బాబా అనుమతి లేనిదే ఎవరనూ షిరిడీ విడువలేకుండిరి. బాబా అనుమతి లేక ఎవరైనను షిరిడీ విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్నవారగుచుండరి. బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తరువాతకి షిరిడీలో నుండరాదు. సెలవు తీసుకొనుటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగానో లేక సూచనప్రాయముగానో కొన్ని సలహాలు నిచ్చుచుండెడివారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువ అట్టి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యా కోతే పాటిల్. తాత్యా కోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరను. హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవచున్నానని చెప్పెను. బాబా అతనితో తొందర పడవద్దు, కొంచెం ఆగుము. సంత సంగతి అటుండనివ్వు. ఊరు విడిచి అసలు బయటికి ఎక్కడికి పోవలదు అని అనెను.
సంతకు వెళ్ళవలనడి తాతయ్య ఆతురతను చూచి కనీసము శ్యామ, మాధవరావు దేశపాండే అయినా వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పెను. బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానెక్కి కొపరగాం బయలుదేరను. టాంగాకు కట్టిన 2 గుర్రములలో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి క్రొత్తగా కొన్నది, మిక్కిలి చురుకైనది. షిరిడీ వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి ఒడిగా పరిగెత్తసాగిను. కొంత దూరము పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడిను. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగులలేదు, కానీ తల్లివలి ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొల్హారు గ్రామములకి ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదములకు గురయ్యను. ఐరోపా దేశస్థుని ఉదంతము. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడు ఒకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థము షిరిడీ వచ్చెను. తనతో నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయపత్రమును కూడా తెచ్చెను. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారము వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మ్రోకరిల్లి వారి చేతిని ముద్దిడవలనని కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశింప యత్నించెను. కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను. క్రిందిగా మసీదు ముందు గల బహిరంగ ఆవరణములో కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చు అనిరి. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టపడి వెంటనే షిరిడీ విడువవలనని నిశ్చయించుకొనెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందర పడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కినవారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానెక్కి షిరిడీ నుండి బయలుదేరను. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిలు అతని టాంగాకెదురుగా వచ్చెను. దానిని చూచి గుర్రములు బెదిరినవి. టాంగా తలక్రిందులయ్యను. ఆ పెద్ద మనిషి క్రింద పడి రోడ్డుపై కొంత దూరం ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకున్నట్టుకై కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలు అగుదురని, బాబా ఆజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా నుందురనియు జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనముచే జీవితమంతయు గడుపునేలా అను సందేహము చాలామందికి కలుగవచ్చును. దీనికి భిక్షాటనము చేసి జీవించే హక్కు ఎవరికి కలదు? పంచసూనములు వానిని పోగొట్టుకుని మార్గమేది అని 2 ప్రశ్నలకు వచ్చే సమాధానముతో సమాధానపడును. సంతానము, ధనము, కీర్తి సంపాదించుట ఎందు ఆపేక్ష వదులుకొని సన్యసించేవారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రశ్నుడు కూడా కారు. వారు స్ఖలిత బ్రహ్మచారులు. బాల్యము నుంచే బ్రహ్మచర్యమును అవలంబించుచుండరి. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు. పంచసూనములు వారిని తప్పించుకుని మార్గమును ఆలోచింతుము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలేను. అవి ఏవనా? దంచుట లేక రుబ్బుట, విసురుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయనప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపము అనుభవించవలెను. ఈ పాప పరిహారములకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులో పాపరహితములగును. మోక్ష సాధనమునకు ఆత్మసాక్షాత్కారమునకు ఇవి తోడ్పడను. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులు. భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకము యందు శ్రద్ధాభక్తులతో ఎవ్వరేని పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించదను అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయక విషయమేమన, తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలను అనుకుని ఏ కారణము చేతైనను ఆ సంగతి మరచినచో
అట్టివానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింది చెప్పబోచున్నాను. తర్కడ్ కుటుంబము. రామచంద్ర ఆత్మారావు ఉరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ ఒకనాడొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వాని భార్య పుత్రులు కూడా బాబాను మిగులు ప్రేమించుచుండరి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చటి వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించరి. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానిని మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమన తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడొకటిచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించను. కానీ బాబా పూజను తాను నియమానుసారము సక్రమముగా చేసేదనని తండ్రి వాగ్దానము చేయుటచే బయలుదేరను. శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రియకు తర్కడ్ పెందలకడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనము వలె కాక తన కుమారుడు చేయనట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను. భోజన సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ అంతయు సవ్యముగా జరిగెను. సోమవారము కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు. పూజ ఎంతయో కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారం నాడు పూజ నెప్పటివలి సెలిపి కచేరీకి పోయెను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనములకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండాటు గమనించెను. నౌకరును అడగగా ఆనాడు నైవేద్యమిచ్చుట మరచుటచే ప్రసాదము లేదని బదులు చెప్పెను. ఈ సంగతి వినగానే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయమును జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నిటినీ షిరిడీలో ఉన్న తన కొడుకునకు రాసి బాబాను క్షమాపణ వేడుకొనెను. ఇది బాంద్రాలో మంగళవారము మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగెను. అదే సమయమునందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను, తల్లి, ఏమైనా తినవలనని ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళము వేసి ఉండెను. ఎలాగో అలా లోపల ప్రవేశించి కానీ అక్కడ తినుటికేమీ లేకపోవడిచే తిరిగి వచ్చి అనెను. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో ఏమియో లోటుపాటులు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవునిమ్మని బాబాను వేడెను. అందులకు బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోనవసరం లేదని చెప్పాను. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగా తండ్రికి ఉత్తరము రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములో ఒకటికొకటి మార్గమధ్యములు తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యము కదా. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమె 3 పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకొనెను. అవి వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ. బాబా వీని నెట్లు గ్రహించినో చూచెదము. బాంద్రా నివాసియకు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీ బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగులు ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని 2వ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురంధరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రము చేసి బాబా భోజనములకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళాను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా నుండెను. కానీ దానిని అందరికో పంచిపెట్టెను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలనని బాబా అడిగాను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమ్మాయికి తెలియపరచరి. అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకేమీ తోచకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించుట అన్నది ఆమెకు సమస్య ఆయను. వంకాయ పచ్చడి తెచ్చినదెవరని కనుగొనగా పురంధరుని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురు పంపిరి. అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందుకు కోరిరో తెలిసిరి. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబరులో గోవింద బలరాం మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తరక్రియలు చేయవలను అనుకొనెను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వెళ్ళెను. ఆత్మారాం భార్య బాబా కొరకు ఏమైనా పంపవలనని ఇల్లంతయు వెతకెను. కానీ ఒక్క పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడ కూడా
అప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పించబడి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకుని తినునని నమ్మియుండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. కానీ పేడా తీసుకుని వెళ్ళుట మరచెను. బాబా అప్పటికి ఊరకుండెను. సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా అతడు పేడా తీసుకుని పోవటం మరచెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకు ఏమి తెచ్చావని అడిగాను. ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడది అంతయో జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మృంగెను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించెను. నా భక్తులు నన్నెట్లు భావింతురో నేను వారి నా విధముగానే అనుగ్రహింతును అను గీతావాక్యము నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు? ఒకప్పుడు ఆత్మారాం తర్కడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి యందు దిగెను. మధ్యాహ్న భోజనం తయారయ్యను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మురుగుట ప్రారంభించెను. వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయము. ఇది నీకు సద్గతి కలుగుజేయును. ఈ మసీదులో కూర్చుండి నేను ఎన్నడూ అసత్యమాడను. నాయందట్లే దయ ఉంచుము. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకునము. ఇదంతయు ఆమెకేమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చను, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చను, నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేణుపులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందే ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టెతవో అదియు నేను ఒకటియే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలగు గలవన్నీయూ నా అంశములే. నేనే వాని ఆకారంతో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలిగెదరో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ అమృతతుల్యమగు మాటలు ఆమె హృదయమును ఎంతయో కదిలించినవి. ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను. గొంతు గద్గదమయ్యెను. ఆమె ఆనందమునకు అంతు లేకుండెను. నీతి: జీవులన్నిటి యందు భగవంతుని దర్శింపుము అనున్నది ఈ అధ్యాయంలో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగునవి అన్నీయూ భగవంతుని ప్రతి జీవియందు చూడమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణము వలనను ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తమ ఆచరణ రూపమును చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును. ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయం. సాయిబాబా జీవిత విధానము, బాబావారి శయనలీల, బ్రహ్మము యొక్క సగుణావతారము, షిరిడీలో బాబా నివాసము, వారి జన్మతేదీ, బాబా లక్ష్యము, వారి బోధలు, సాయిబాబా సద్గురువు, బాబావారి అణుకవ, నానావళి, మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా జీవిత విధానము. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తియందు ఉంచుకొనుము. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై ఉండువారు. వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనుడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరము అయిన సాధనము. దీనిలో వ్యయప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యము చేయక
మన దేహేంద్రియములలో పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలను. ఇతర దేవతలంతా ఉత్తభ్రమ. గురువు ఒకడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయమీమాంసాది షడ్దర్శములను చదువ పని లేదు. మన జీవితమనే ఓడను సద్గురువుని సరంగనుగా చేసుకొన్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము. సముద్రములు నదులు దాటినప్పుడు మనము ఓడ నడిపేవాని యందు నమ్మకం ఉంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురు అనే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచవలెను. భక్తుల యొక్క అంతరంగమును గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును. గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించును, ఎలాగున నివసించును, ఎట్లు శయనించడివారు, భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదుము. బాబావారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనిచుండునో ఎట్లు పండుకొనిచుండునో చూచెదము. ఒకసారి నానాసాహెబ్ డేంగ్లే సుమారు 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల ఒక కర్రబల్లెను బాబా పడకకని తెచ్చెను. ఆ బల్లను నేలపై వేసుకుని పండుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయలవలి వ్రేలాడినట్లు చినిగిన పాతగుడ్డ పీలికలతో కట్టి దానిపై పండుకొన మొదలెడెను. గుడ్డ పీలికలు పలుచినవి, ఏమాత్రమో బలమైనవి కావు. అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయుట గగనము. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించునుండదని ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను. ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలలయందు 4 దీపపు ప్రమిదల నుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండరి. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహువకు బాబా పండుకొనుటికే స్థలము లేనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పండుకొనిన ఆ దృశ్యమును దేవతలు సైతము చూచి తీరవలసినదే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరికీ ఆశ్చర్యము కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండేవారు. కానీ బాబా ఎవరికీ ఆ వైనము అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుచుంటే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేచిరి. అష్టసిద్ధులు బాబా అధీనములు. బాబా వానిని అపేక్షించలేదు. వాని కొరకు ఏ అభ్యాసములు చేయలేదు. వారు పరిపూర్ణులు కనుక సహజముగానే అవి వారికి సిద్ధించాను. బ్రహ్మము యొక్క సగుణావతారము. సాయిబాబా 3.5 మూరల మానవదేహంతో గాన్పించినను వారు సర్వహృదయాంతరస్తులు. అంతరంగమున వారు పరమ నిరీహులు, నిస్పృహులు అయినప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించేవారు. అంతరంగమున వారు మమకారరహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించుచుండేవారు. వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను. లోపల పరబ్రహ్మస్థితి అందున్నప్పటికీ బయటకు దెయ్యము వలె నటించుచుండేవారు. లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొని వాని వలె గాన్పించుచుండెను. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచెడివారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్లు విసురుచుండరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండరి, ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకుని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిముతోనూ సంయముతోనూ వ్యవహరించేవారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమునందే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యమును చూపించేవారు. వారెల్లప్పుడూ ఒకే ఆసనముందు స్థిరముగా నుండేవారు. వారెక్కడకు ప్రయాణములు చేసేవారు కాదు. చిన్న చేతికర్ర సటకాయే వారు సదా ధరించేది దండము. చింతారహితులై ఎప్పుడూ శాంతముగా నుండేవారు. సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్య పెట్టక భిక్షాటనముచే నిరాడంబరులై జీవించేవారు. అట్టి పావన జీవులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అని అనడివారు. భక్తులయందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్యానందమునకు వారి ఉనికిపట్టు. సాయిబాబా యొక్క దివ్యస్వరూపము అట్టిది. ఆద్యాంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు ఆవరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా అవతరించినది.
ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా నించిన వారు నిజముగా దురదృష్టవంతులు. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మతేదీ, బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మతేదీ కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏండ్ల ప్రాయమును షిరిడీ వచ్చి 3 సంవత్సరములు అచట నుండిరి. హఠాత్తుగా అచట నుండి అదృశ్యులై కొంతకాలము పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాదుకు సమీపమును కనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున సాందు పాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటనే ఉండి 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సర ప్రాంతములందు జన్మించి ఉందిరని భావింపవచ్చును. బాబా లక్ష్యము, వారి బోధలు. 17వ శతాబ్దములో రామదాసుని యోగి పొంగవుడు 1608-81 వర్ధిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలను. వారి మధ్య సమైక్యభావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు చెప్పిడి హితవు, హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే, వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి ఉండుడు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదము వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనము లేదు. అందుచే వివాదము విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు, మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము, మోక్షమునకు మార్గములు. వీనిలో ఏది అవలంబించినా మోక్షమును సంపాదించనుచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ చిరతలో చేతబట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రములు నూది వారి నుండి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు. కానీ మతమనగానేమో వారికి తెలియదు. స్వయముగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎన్నడూనూ ప్రదర్శించవాలని అనుకోలేదు. వారికి దేహాభిమానం ఏమాత్రమూ లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండేది. నియత గురువులవని అనియత గురువులని గురువులు 2 విధములు. నీత గురువులనగా నియమింపబడిన వారు. అనీత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమందునున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గము త్రొక్కునట్లు చేయువారు. నీత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వభావనను పోగొట్టి అంతరంగమును యోగమును ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. సర్వవిధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు. కానీ మనల్ని ఎవరైతే సహజ స్థితి యందు నిలుచున్నట్లు చేసి మనలను ప్రపంచపుటునికి అతీతముగా తీసుకుని పోయేదరో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములు అన్నిటినీ వారు చెప్పెదరు. ప్రతి జీవియందు బాబా దైవత్వం చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి. వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చెడివారు. కలిమిలేములు వారికి సమానము. మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహదేహాదుల యందు అభిమానము లేకుండెను. శరీరధారుల వలె కనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవానుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనో పొలములోనో పనిచేసి కొనుచున్నప్పుడు వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందుంచుకుని సాయి మహమును కీర్తించుచుండెడివారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారు ఎరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుట మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే
ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకొనిచుండరి. వారికి అక్షరజ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును. యథార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు, అది అసలైన ప్రేమ వలన వెలువడెను. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావము నుండి వెలువడెను. అటువంటి సిసలైన కవిత్వాన్ని విభదులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలన్నీ సేకరింపదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా విని శ్రీ సాయిలీల పత్రికలోనో లేదా పుస్తక రూపంలోనో ప్రకటించిన ఎంతయో బాగుండును. బాబావారి అణుకువ. భగవంతునికి 6 లక్షణములు కలవు: కీర్తి, ధనము, అభిమానము లేకుండుట, జ్ఞానము, మహిమ, ఔదార్యము. ఈ గుణములన్నీ బాబాలో నుండెను. భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవత్తత్వమే సాయిబాబా. వారి కరుణ, అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి గలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరగు చెందును. ఒక ఉదాహరణ: బాబా మిక్కిలి అణుకువతో ఇట్లనడివారు: బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధములో నేనొక పురుగగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అణుకువ! బాబా యొక్క ఆ వాక్యములను ప్రచురించడం ద్వారా బాబాను కించపరిచితినని ఎవరైనా అనించో ఈయన అపరాధములకు బాబాను క్షమాపణ కోరెదను. తత్పరిహారార్థమై బాబా నామజపం చేసేదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించిన వారి వలె కనిపించినను ఇంద్రియానుభూతులలో వారికి ఏమాత్రము అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవంలో స్పృహయే వారికి లేకుండాను. వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచమును చూచుచున్నట్లు గాన్పించినను వారికి దాని యందు ఏమాత్రమో ఆసక్తి లేకుండాను. కామం అన్నచో వారు హనుమంతుని వలె అస్కలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారము లేకుండాను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలకు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందడి విశ్రాంతి ధామము. వేయేల వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకు ఒక ఉదాహరణం: నానావళి. షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడు ఉండెను. అతని పేరు నానావళి. అతడు బాబా విషయములను పనులను చక్కపెట్టుచుండెడివాడు. ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె ఆసనము నుండి లేవవలసినదని, దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టినదని అనెను. వెంటనే బాబా లేచి గద్దెని ఖాళీ చేసెను. నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోమనెను. బాబా తన గద్దెపై కూర్చునెను. నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను. తన గద్దె మీద నుండి దిగిపొమ్మనినను దానిపై ఇంకొకరును కూర్చునినను బాబా ఎట్టి అసంతష్టి వెలుబుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగా ప్రేమించువాడనినా అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగము చేసెను. మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా సామాన్య మానవుని వల్ల నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధికుశలతలు కలవారని తెలియవచ్చును. వారు చేయనిదంతయు తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు కానీ, యోగాభ్యాసములు కానీ, మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తి ఉంచుకోమనిరి. అట్లు చేసినచో వారు సర్వబంధనముల నుండి విముక్తులై స్వాతంత్ర్యము పొందెదరని చెప్పిరి. పంచాగ్నుల నడుము కూర్చునుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగయోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును, వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తి యందుంచుకొనుటకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజయు కీర్తనయు. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారమునందు గల భయములన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గములకు తీసుకుని పోవును. కావున
మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు, వానినే మననము చేయుడు, వానిలోని సారాంశమును జీర్ణించుకొనుడు. ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణాల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతల యందు తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబాకు అర్పించినప్పుడు వారి కథలు వినుడు. వారు తప్పక మనలను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు. కారణమేమన, భగవంతుని కృపాకటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము ఎగును. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటయే. మహాత్ముల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును దేహాభిమానమును నశింపచేయను. చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపచేయను. హృదయ గ్రంథులను తెగకొట్టును. తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకుని పోవును. విషయ వ్యామోహముల యందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖముల యందు విరక్తి కలుగజేసి పరమార్థిక మార్గమును నడుపును. మీకు భగవన్నామ స్మరణము, పూజ, భక్తి వంటి ఇతర సాధనములేవియూ లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును. వారు మనలను భవసాగరము నుండి తరింపచేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించెదరు. ప్రపంచ పాపములు తొలగజేయనట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలెనని వాంఛించుచుండెను. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతము చేయ మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము కలిగినది. మసీదు గోడ కానుకొని ఉదీ మహాప్రసాదమును తమ భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడును, సదా పూర్ణానందములో మునిగియుండువాడుగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయమును ముగించదము. 10వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయం. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. డాక్టర్ పండితుని పూజ. హాజీ సిద్దీక్ ఫాల్కే. పంచభూతములు బాబా స్వాధీనం. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము 2 విధములుగా అవతరింపవచ్చును: నిర్గుణ స్వరూపము, సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు, సగుణ స్వరూపమునకు ఆకారము కలదు. రెండునూ పరబ్రహ్మ యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు, కావున సహజముగా భగవంతుని కూడా ఆకారంతో సగుణ స్వరూపముగా భావించి పూజించుట సులభము. కొంతకాలము వరకు సగుణ స్వరూపముకు బ్రహ్మమును పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపముగు పరబ్రహ్మ ఉపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ 7 పూజనీయములు. కానీ సద్గురువు వీటన్నిటికంటే ఉత్కృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము, నిజభక్తులకు విశ్రాంతిధామము. వారి వాక్కులయందు మనకు గల భక్తియే ఆసనముగా, మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక. కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడనితరు, కొందరు మహాభాగవతుడందురు. కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్చులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయుబోవుటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవాన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీరుస్తూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మానియు, తన సజీవ ప్రతిమానియు, తానే వారనియు, వారే తాననియు నుడివియున్నాడు.
వర్ణింపనలవి కాని ఆ సచిదానంద స్వరూపమై షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. తైత్తరీయ ఉపనిషత్తు. ఈ సంగతి పుస్తకములు యందు చదువుచున్నాము. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతముకు బాబా ఉపాధిరహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనె సంచి ఉపయోగించెడివారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాలను అనుసరించి తనను పూజించుటకు ఎట్టి అభ్యంతరము జోపకుండెను. కొందరు చామరములతోనూ కొందరు వ్యసనకర్రలతోనూ విసరుచుండిరి. కొందరు సంగీతవాద్యములను మ్రోగించుచుండరి. కొందరు వారికి అర్ఘ్యపాద్యములను సమర్పించుచుండరి. కొందరు వారికి చందనము అత్తరువు పూయుచుండరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండరి. షిరిడీలో నివసించినట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూచినను వారే యుండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండెడివారు. సర్వాంతర్యామి ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టరు పండితుని పూజ. తాత్యాసాహెబ్ నోల్కరు మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునికై షిరిడీ వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పెను. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయాను. దాదాభట్ అతనిని సగర్వముగా ఆహ్వానించాను. బాబాను పూజించుటకై పూజా సామగ్రి పళ్ళెముతో దాదాభట్ మసీదుకు వచ్చాను. డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించను. దాదాభట్ బాబాను పూజించను. అంతకు మునుపెవ్వరూ బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు. ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చంద్రము పూయుచుండెను. కానీ ఆ అమాయక భక్తులకు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పళ్ళెము నుండి చందనమును తీసుకుని బాబా నుదుటిపై త్రిపురాండ్రకారముగా రాసెను. అందరికీ ఆశ్చర్యము కలిగినట్లు బాబా ఒక్క మాటైనను అనక యూరకుండెను. ఆనాడు సాయంకాలం దాదాభట్ బాబాని ఇట్లు అడిగాను, బాబా, మేమెవరమైనా మీ నుదుటిపై చంద్రము పోయిదమ్మని నిరాకరింతురే, డాక్టర్ పండిత్ వ్రాయగా ఈనాడేలా ఊరకుంటిరి? అందరకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చెను, నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడని, ఒక మహమ్మదీని పూజించడం ద్వారా తాను మైలపడిపోవద్దుననే దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకుని అట్లు చేసెను. అతని నిష్కల్మషమైన భక్తి నన్ను కట్టిపడవేసినది. అతనికి నేను ఎట్లు అడ్డు చెప్పగలను? దాదాభట్ ఆ తరువాత డాక్టర్ పండిత్ని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపురాండ్రములు వ్రాసితిని అని చెప్పాను. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పళ్ళెమును విసిరివేయుచు ఉగ్రావతారమును దాల్చెడివారు. అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా ఎవ్వరికీ ధైర్యము చాలెడిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించేడివారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలె కనిపించుచుండిరి. బయటికి కోపముతో ఊగిపోవచ్చు, కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయము మాత్రము మాతృహృదయము వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరకు తీసి, నేనెప్పుడూ ఎవరిపైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయినా, సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరగగొట్టినా నేను మిమ్మలను ఎందులకు నిరాదరించరదును? నేనెప్పుడూ మీ యోగక్షేమములనే ఆపేక్షించదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడూ మీ వెంటనే ఉండి పిలిచినా పలుకుతాను. నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే అనేవారు. హాజీ సిద్దీక్ ఫాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు. అది కేవలము వారి ఇచ్ఛపై ఆధారపడి ఉండను. హాజీ సిద్దీక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణం. సిద్దీక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసి పిమ్మట షిరిడీ చేరను. అతడు చావడి ఉత్తర భాగమున బస చేసెను. 9 నెలలు షిరిడీలో ఉన్నను బాబా వానిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చుని ఉండెను. ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను. ఏమీ చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని, నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు
మాధవరావు దేశపాండే శ్యామ ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్ధించిననియు కొందరు భక్తులు అతనికి సలహానిచ్చరి. అటులేయని తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామను ఫాల్కే వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనెను, బాబా, ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేళ ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోవచున్నారు. ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లని జవాబిచ్చాను, శ్యామ, ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు, నీకివన్నీ అర్థం కావు. అల్లా ఒప్పు కొననిచో నేనేమి చేయగలను? అల్లామియా కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలుగువారెవ్వరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటుకు రాగలడేమో అడుగుము. శ్యామ పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందులకు సమ్మతించినని చెప్పెను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగాను. శ్యామ వెంటనే పోయి హాజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నానని జవాబిచ్చాను. సరే, మరల పోయి వాని ఇట్లడుగుము, మసీదులో ఈనాడు మేకను కోసెదము, వానికి దాని మాంసము కావలెనో వృషణములు కావలెనో కనుగొనము. బాబా వారి కొళంబ మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములుంచడి మట్టి పాత్రలో ఉన్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందుతుందని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పెను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొళంబ నీటి కుండలను బయటకు విసరవేచి చిన్నగా చావడిలో ఉన్న హాజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకుని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకొనుచున్నావు? నీవేదో గొప్పవాడివని, పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదరుచున్నావే. నా దగ్గర నీ ఆటలో ఖురాను చదివి నీవు తెలుసుకున్నదిదేనా? మక్కా మదీనా యాత్రలు చేసి తిననే గర్వంతో నేనెవరో తెలుసుకోలేకున్నావు అనుచు ఏమేమో ఇంకనూ అతన్ని తిట్టి మసీదుకు మరల వెళ్ళాను. బాబా ఆగ్రహావేశములను చూచి హాజీ గాబరాబడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హాజీ చేతిలో పెట్టెను. అప్పటి నుంచి హాజీ బాబా ప్రేమ ఆదరములతో చూచుచూ భోజనమునకు పిలుచుచుండెను. హాజీ ఆనాటి నుండి తనకిష్టము వచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చిపోవచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బు ఇచ్చిచుండెను. బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యను. పంచభూతములు బాబా స్వాధీనం. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించెదను. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేల అంతయు జలమయమయ్యెను. పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువయ్యున్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలు ఎవ్వరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చరి. తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిరి. ఆపదలో ఉన్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించిరి. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమును గానిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దినిలోని మంటలు అపరిమితముగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగయుచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకో తోచలేదు. దునిలోని కట్టెలు తగ్గింపుడని గాని, నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని గాని బాబాకు సలహా ఇచ్చుటకు వారు భయపడుచుండరు. వారి భయాందోళనలను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో ప్రక్కనున్న స్తంభంపై కొట్టుచు, దిగు దిగు, శాంతించుము అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెము కొంచెము చొప్పున మంటలు తగ్గిపోయి ధుని యథాపూర్వము మితముగా మండసాగెను. భగవదవతారమైన శ్రీ సాయినాథుడట్టివారు. వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టములన్నిటి నుండి విముక్తులు అవుదురు. అంతేగాక సాయి అందే అభిరుచి, భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరి
తుదకు ఏ కోరికలు లేనివారై ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయము. కాకా మహాజని, భావు సాహెబ్ ధూమాల్, నిమోన్కర్ భార్య, నాసిక్ నివాసియగు ములే శాస్త్రి, రామభక్తుడైన డాక్టరు. ప్రస్తావన: శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించినని సంగతి పూర్వపు అధ్యాయములలో తెలుసుకున్నాం. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గముల ప్రవర్తించినట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు. భగవంతుడు యోగుల హృదయమును నివసించును. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కారు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి. జ్ఞానములో ఉత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించెడివారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండివారు. వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలనని బుద్ధి ఎట్లు పుట్టెను? కొందరు బాబాను దర్శింపవలను అనుకొనిరి. కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి ఆ అవకాశం కలుగలేదు. బాబాను దర్శించవలనను కోరిక గలవారు అనేకులున్నారు. కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకొన్నను, బాబా సన్నిధిలో ఉండవలనని అనుకొనినను అచ్చట ఉండలేకుండిరి. ఎవ్వరునూ తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండిరి. అచ్చట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడువవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టముపైనే ఆధారపడి ఉండెను. కాకా మహాజన్. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజన్ షిరిడీకి పోయెను. అచ్చటొక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలెను అనుకొనెను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి: ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను. కానీ ఏదో జవాబు ఇవ్వవలెను కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చెను. అందుకు బాబా ఇట్లనెను: రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావునట్లే చేయవలసి వచ్చును. అందుచే నా మరుసటి దినమే కాకా మహాజన్ షిరిడీ విడిచెను. బొంబాయిలో తన ఆఫీస్కి పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసెను. ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా జబ్బుపడెను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడెను. ఈ విషయమై యజమాని షిరిడీలోనున్న కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా వ్రాసెను. అది కొన్ని రోజుల తరువాత తిరుగుటపాలో బొంబాయి చేరినది. బాబు సాహెబ్ ధుమాల్. పైదానికి భిన్నముగా కథనిప్పుడు వినుడు. ప్లేడర్ వృత్తిలో ఉండిన బాబు సాహెబ్ ధుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవుచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయెను. బాబా దర్శనము చేసుకుని వెంటనే నిఫాడ్ పోవు సెలవు కోరెను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేసెను. ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడ మెజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసెను. తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను. 9 మెజిస్ట్రేట్లు దానిని విచారించరి. తొట్టతుదకు దుమాల్ దానిని గెలిచెను. అతని కక్షిదారు విడుదలయ్యెను. నిమోన్కర్ భార్య. నిమోన్ గ్రామమతను దారుడు. గౌరవ మెజిస్ట్రేట్ను అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచూ బాబా సేవ చేయుచుండరి. బేలాపూర్లో ఉన్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబురు వచ్చెను. బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలనని తల్లి అనుకొనెను. కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడీ తిరిగి రావాలనని భర్త చెప్పాను.
ఆమె సందిగ్ధంలో పడెను. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను. బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునికై వెళ్ళెను. అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో నుండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి నిమ్మను కోరెను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను, వెళ్ళుము, ఆలస్యము చేయవద్దు. హాయిగా బేలాపూరులో 4 రోజులు ఉండిరా. నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలంత సమయానుకూలముగా నుండెనో గమనించుడు. నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేసెను. నాసిక్ నివాసియగు ములేశాస్త్రి. ములేశాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు, నాసిక్ నివాసి. ఆయన షట్శాస్త్ర పారంగతుడు, జ్యోతిష్య సాముద్రికా శాస్త్రములలో దిట్ట. అతడు నాగపూరుకు చెందిన కోటీశ్వరుడగు బాబాసాహెబ్ బూటీని కలుసుకొనుటకు షిరిడీకి వచ్చెను. బూటీని చూచిన పిదప బాబా దర్శనముకై మసీదుకు పోయెను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను, కొన్ని పలహారపు వస్తువులను కొని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కిడివారు, తినువారు. ఆ పండును నోటబెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలిడివి. అరటి పండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకొనిడివారు. ములేశాస్త్రి సాముద్రికము తెలిసినవాడు ఒకటిచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగాను. బాబా దానిని అసలు పట్టించుకొనక 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి. తరువాత అందరూ వాడా చేరిరి. ములేశాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలెడెను. బాబా మామూలుగానే లెండీ తోటకు బయలుదేరను. మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు, ఎర్ర రంగు తయారుగా నుంచుడు, ఈనాడు కాషాయ వస్త్రములు ధరించదను అని అనిను. ఆ మాటలెవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండీ తోట నుంచి తిరిగి వచ్చెను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చెదరా అని ములేశాస్త్రిని బూటీ అడిగాను. సాయంకాలము బాబా దర్శనము చేసుకొనిదనని శాస్త్రి బదులు చెప్పాను. అంతలో బాబా తన ఆశ్రమంపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనను. బూటీ స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను. తనలో తాను ఇట్లా అనుకొనెను, నేను అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును, కానీ నేను ఆయన ఆశ్రితుడిని కానే. వారికి నేనెందుకు దక్షిణ ఇయ్యవలను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయాను. తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరను. మడితోనున్న తాను మసీదులో అడుగిడి మైలుపడిపోవదునని భావించి మసీదు బయటే దూరముగా నిలువబడి బాబాపై పువ్వులను విసిరను. హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తమ గురువకు గోలప్ స్వామి కూర్చుని ఉండెను. అతడు ఆశ్చర్యపోయాను. అది కళా నిజమా అని సందేహపడెను. తనను తాను గిల్లుకుని మళ్ళీ చూచెను. తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి అగుటకు వీలు లేదు. అయినచో ఏనాడో గతించిన తన గురువు అచ్చటికి ఎట్లు వచ్చెను? అతనికి నోట మాట రాకుండెను. తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలువబడెను. తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా ములేశాస్త్రి తన గురునామము ఉచ్చరించుచుండెను. తాను అగ్రకులమునికి చెందినవాడును పవిత్రుడును అను ఆభిజాత్యమును వదలబెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అనర్చి కండ్లు మూసుకొనెను. లేచి కండ్లు తెరచి చూసేసరికి వారిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించెను. బాబా వారి ఆనందరూపమును ఊహకందని వారి శక్తిని చూచి ములేశాస్త్రి మైమర్చెను. మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహము తీరినదనియు తనకు గురుదర్శనం అయినదనియూ చెప్పెను. బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ ఆశ్చర్యవందిరి. గేరు తెండు కాషాయ వస్త్రములు ధరించదనని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థము అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టర్. ఒకనాడొక మామల్తాదారు తన స్నేహితుడొక డాక్టర్తో కలిసి షిరిడీ వచ్చెను. షిరిడీ బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు
తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి నమస్కరించట లేదనియూ చెప్పెను. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవ్వరూ బలవంత పెట్టరనియూ, కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలననియూ మామల్తాదార్ కోరెను. దానికి ఆ డాక్టర్ సమ్మతించెను. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకుని ఒక మహమ్మదీయునికెట్లు నమస్కరించితమని అందరూ అడిగిరి. తన ఇష్టదైవముకు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు గాన్పించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అనర్చితినని డాక్టర్ బదులిడెను. అతడు ఇట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబాగానే కనిపించెను. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి, వారు మహమ్మదీయుడొకటి ఎట్లు, వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తనను అనుగ్రహించు వరకు మసీదునకు పోనను నిశ్చయములతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో, ఎవరైనా వచ్చి నిన్నెక్కడికి రమ్మని పిలిచితిరా ఏమి, ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను. ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించెను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను. ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అట్లనే ఉండెను. ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన, ముఖ్యముగా ములేశాస్త్రి కథ వలన నేర్చుకుని నీతి ఏమన, మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలేను. వచ్చే అధ్యాయములలో మరికొన్ని సాయిలీలలు చెప్పెదము. 12వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయం. మాయ యొక్క అనంత శక్తి. భీమాజీ పాటిల్, బాలా గణపతి షింపి, బాపు సాహెబ్ బూటీ, అళందిస్వామి, కాకా మహాజన్, హర్దా నివాసి దత్తోపంతు, ఇంకొక 3 వ్యాధులు. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్థపూర్ణముగను, శక్తివంతములుగను, సమతూకముతోనూ ఉండేవి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండేవారు. బాబా ఇట్లనిరి, నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి, భార్య బిడ్డలు తదితర బాధలబందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుకున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరును ఎంత హరిప్రసన్నుడైతే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరిభజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పియున్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పియున్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయం తత్పరులై నన్ను ఎరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన 7 సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పని లేదు. షోడశోపచారములు గాని, అష్టాంగయోగములు గాని నాకు అవసరము లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసినో వినుడు. భీమాజీ పాటిల్, పూనా జిల్లా జున్నర్ తాలూకా నారాయణగాం వాస్తవీయుడు భీమాజీ పాటిల్ 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యను. తొదకు అది క్షయవ్యాధిగా పరిణమించను. అన్ని రకముల ఔషధములను వాడిన గాని ప్రయోజనము లేకుండాను. ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నా దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించను. మన పరిస్థితులు బాగుండనంత వరకు మనం భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించను. ఆ తరువాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడకు నానాసాహెబ్ చాందోర్కర్తో సలహా
చేయవలనని ఆలోచన కలిగాను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగాను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చాందోర్కర్ జవాబు వ్రాశాను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుట ఏర్పాట్లన్నీ చేసుకొనాను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చొనబెట్టిరి. నానాసాహెబ్ శ్యామ కూడా అచ్చటనే ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని అతని విషయంలో తాను జోక్యము చేసుకొనదలుచుట లేదనియు బాబా చెప్పాను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు అందుచే చివరకు వారి పాదములు ఆశ్రయించుతననియు మొరపెట్టుకుని వారి కటాక్షమునకై వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి, ఊరడిల్లుము, నీ ఆతృతను పారద్రోలము, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడా బాధలు ఉన్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషములకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయాద్రహృదయుడు, వారి రోగమును తప్పక బాగుచేయును. ఈ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినా రక్తము గ్రక్కలేదు. బాబా వారిని దయతో కాపాడదనని అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వారిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పెను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో ఉండినప్పుడు బాబా అతనికి 2 స్వప్న అనుభవాలు ఇచ్చి వాని రోగమును కుదిర్చెను. మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యముల కంఠోపాఠము చేయుకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయుటిచే మిక్కిలి బాధను అనుభవించెను. స్వప్నములో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడి ఇంటికి పోయాను. ఆ తరువాత అతడు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తియందుంచుకుని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీయూ కాంక్షించేవారు కారు. వారికి కావలసినదేమనా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తియందుంచుకుని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగి ఉండుటే. మహారాష్ట్ర దేశములో నెలకొకసారి కానీ పక్షమునకొకసారి కానీ ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సాంప్రదాయం. కానీ భీమాజీ పాటిలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా కొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించను. బాలాగణపతి షింపి. బాలాగణపతి అనువాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను. కానీ నిష్ప్రయోజనమయ్యను. జ్వరము కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదములపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరము ముందరున్న నల్లకొక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పెను. ఈ వింత రోగ ఉపాయము ఎట్లు నెరవేర్చవలనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా ఉండటం చూచెను. రెంటినీ కలిపి లక్ష్మీ మందిరము వద్దకు వచ్చెను. అచ్చట ఒక నల్లని కుక్క తోక ఆడించుకొనుచు కనిపించెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను. బాపు సాహెబ్ బూటీ. ఒకనాడొకప్పుడు బాపు సాహెబ్ బూటీ జగట విరేచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను. కానీ అవేమీ గుణమివ్వలేదు. విరేచనముల వల్లను వమనముల వల్లను బాపు సాహెబ్ బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు కూడా పోలేకుండెను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకుని తమ చూపుడు రేలు ఆడించుచు, జాగ్రత్త, నీవిక విరేచనము చేయకూడదు, వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటలో సత్తువును గనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయాను. బూటీ జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిళ్ళే అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను. కానీ రోగము కుదిరలేదు. బాబు సాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకొనించో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగాను. బాదం పిస్తా ఆక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనించో రోగము కుదురుదనని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టర్ అయినను చెప్పును. కానీ బాపు సాహెబ్ బాబా ఆజ్ఞను శిరసావహించెను. పాలతో తయారు చేసి
దానిని సేవించెను. విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను. అళంది స్వామి. అళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటు ఎక్కువగా నిద్ర పట్టకుండెను. శస్త్రచికిత్స కూడా చేయించుకొనెను. కానీ వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా ఉండెను. ఏమి చేయుటకో తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకు ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతనిని ఇట్లు ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేయును. ఆ సన్యాసి పూనా చేరి ఒక వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము రాసెను. ఆ ఉత్తరములో తన చెవిపోటు తగ్గిననియు కానీ ఇంకనూ వాపు తగ్గలేదనియూ వ్రాసెను. వాపు పోగొట్టుకున్నటికే శస్త్రచికిత్స చేయించుకోవాలని బొంబాయి వెళ్ళను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరేచనములతో బాధపడుచుండెను. బాబా సేవకు ఆటంకము లేకుండానట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకుని దానిని మసీదులో ఒక మూల పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడల్లా పోవచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీయూ చెప్పనక్కరలేదనియూ బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియూ కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్లు తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యను. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా అరిచెను. అందరూ పరిగెత్తి పారిపోయేరి. కాకా కూడా పరుగుడ మొదలెడెను. కానీ బాబా అతనిని పట్టుకుని అచ్చట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో ఎవరో వేరుశనగపప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయేరి. బాబా ఒక పిడిగడి శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కొండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగుమనెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరేచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్లు తాపన చేయి పనిని చూచుకొనవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభించబడెను. విరోచనములు ఆగిపోవడచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరేచనములకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగపప్పు విరేచనములను హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్యే. హార్దా నివాసి దత్తోపంతు. దత్తోపంతు హార్దాగ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణమునివ్వలేదు. అతడు బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టిచేతను బాగు చేసెదరు అని సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊదీప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికి ఇచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కానీ వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యెను. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తంతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడు అనెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యను. ఒకప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యను. డాక్టర్లు మందులు ఇంజక్షన్లు ఇచ్చిరి. కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయింది. ఈ కథలన్నయూ నిరూపించుదేమనగా అన్ని వ్యాధులు బాగగుట అసలైన ఔషధం బాబా యొక్క వాక్కు. ఆశీర్వాదములు మాత్రమే కానీ ఔషధములు కావు. 13వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. ప్రస్తావన. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. ప్రస్తావన.
గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయములో రతన్జీ వాడియా అను వారిని బాబా ఆశీర్వదించి సంతానమును ఎట్లు కలుగజేసినో వర్ణించదం. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా నుండెను. వారు నడిచినా, భుజించినా, మాట్లాడినా, ఏ పని చేసినను అన్నీయూ మధురముగా నుండెను. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందు ఉంచుకొన నిమిత్తము వారిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచములోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశం. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది. కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలను. కనుక మనం ఎప్పుడూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయములను దాని ముఖ్య ఉద్దేశమును అయిన మోక్షమును సంపాదించవలను. ప్రతినిత్యము సాయి లీలలు వినిచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తియందుంచుకొనుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకొన్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదు. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదాం. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడు ఉండెను. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనము ఆర్జించెను. పొలములు తోటలు సంపాదించెను. పశువులు బండ్లు గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తొలతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషంతో కనిపించేవాడు. కానీ లోపల వాస్తవముగా అట్లుండేవాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా ఉన్నవారొక్కరూ లేరు. ధనికుడు రతన్జీ కూడా ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము గలవాడు, దానధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండెడివాడు. అందరికి అన్ని విధములుగా సహాయము చేయుచుండెడివాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగా నున్నాడని అనుకొనిరి. కానీ రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవటచే నిరుత్సాహి అయి ఉండును. భక్తి లేని హరికథ వలె, వరుసలేని సంగీతము వలె, జందెములేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితపు పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చియే చింతించుచుండెను. రతన్జీ తనలో తాను ఇట్లా అనుకొనెను, భగవంతుడి అన్నడైనా సంతుష్టి చెంది పుత్ర సంతానం కలుగు చేయుడా. ఈ మనస్సునందలి ఈ చింతతో అతడు ఆహారమును రుచి కోల్పోయాను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతురతతో ఉండేవాడు. దాసగణ మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసగణ మహారాజుని కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పెను. దాసగను అతనికి షిరిడీ వెళ్ళమని సలహా ఇచ్చెను. బాబాను దర్శించమనెను. బాబా ఆశీర్వాదం పొందుమనెను. సంతానము కొరకు వేడుకొనుమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. కష్టదశలో ఉన్న వారు అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించితిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలుగజేయకము. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలనని రతన్జీ తన మనసులో దలిచెను. బాబా అతనిని 5 రూపాయలు దక్షిణ కోరి అతడు ఆ పైకమునిచ్చినంతలో తనకు 3 రూపాయల 14 పైసలు ఇంతకు పూర్వమే ముట్టియుండినని, కాన మిగిలిన ₹1.20 మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకొనలేకపోయాను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగజేయమని వేడెను. బాబా మనస్సు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి.
అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చునని చెప్పెను. బాబా వద్ద సెలవు పుచ్చుకుని రతన్జీ నాందేడుకు వచ్చెను. దాసగణకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. అంతయు సవ్యముగా జరిగిననియు, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించినవనియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడిన సంగతి గలది అనియు అనెను. తమకు అంతకు ముందే ₹3.14 ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసుగణుని అడిగాను. ఇంతకు మునుపు నేనెప్పుడూ షిరిడీకి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు ₹3.14 ఎట్లు ముట్టెను? అది దాసుగణకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. మౌలానా సాహెబ్ అను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకము వచ్చెను. నాందేడులో మౌలానా సాహెబ్ గురించి తెలియని వారెవరూ లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించవలనే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగ్గా ₹3.14 అగుడు చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరములో ఏమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబ్కిచ్చిన ₹3.14 సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరూ ఒక్కటే అని గ్రహించిరి. దాసగను చెప్పిన సమాధానముకు రతన్జీ సంతృష్టి చెందెను. అతనికి బాబాయందు స్థిరమైన నమ్మకము కలిగెను. భక్తి హెచ్చాయెను. కొద్ది కాలము ప్రెమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను. ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానము కలిగిరి. కానీ 4 మాత్రమే బ్రతికిరి. ఈ అధ్యాయము చివరన హరివినాయక్ సాఠే అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహం చేసుకునిచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ గలదు. అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందెను. కానీ బాబా మాటలు ఎన్నటికీ అసత్యములు గానేరవు. మూడవసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యం నిజమైనది. అంతా అతడు మిక్కిలి సంతృష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించెదము. బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీర్ అయినచో, వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణను ఎందుకు అడుగువలెను? వారు ధనము నేల కాంక్షించవలెనని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానమిది. మొట్టమొదట బాబా ఏమీయూ పుచ్చుకొనివారు కాదు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకొనివారు. భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమీయూ అడిగేవారు కారు. ఎవరైనా 1 కానీ 2 కానీ కాసులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనిడివారు. బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు. రక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 కానీ 2 కానీ పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కానీ ఇచ్చినచో బాబా జేబులో నుంచుకునేవారు. అర్ధణ ఇచ్చినచో తిరిగి ఇచ్చేవారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునికై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజయందు బంగారు నాణెము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజయందు నాణెము అవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలా ఉండరాదు? శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురిని దర్శించుటకు పోవునప్పుడు రక్తహస్తములతో పోరాదు. నాణెము కానీ డబ్బు కానీ సమర్పించవలేను. ఈ విషయము గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్య ఉపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు ద అను అక్షరమును బోధించెను. ఈ అక్షరము వల్ల దేవతలు దమము అవలంబించవలనని గ్రహించిరి, అనగా ఆత్మను స్వాధీనమందుంచుకొనుట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమము ఏర్పడెను. తైత్తరీయ ఉపనిషత్తు దానము మొదలగు సుగుణములు అభ్యసించవలెననియు చెప్పును. దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమము ఏర్పడెను. తైత్తరీయ ఉపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలెననియు చెప్పును. దానము గట్టి విశ్వాసముతోనూ, ధారాళముగాను, అణుకువతోనూ, భయముతోనూ, కనికరముతోనూ చేయవలేను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు,
వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషం ఉన్నది. బాబా తాము పుచ్చుకొని దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లు అనేక మందికి జరిగెను. దీనికి ఒక ఉదాహరణము గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండట చేత ధనముంచుకొని సంచి తీసి బాబా ముందు కుంభరించి తిననియు, దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితంలో ధనమునకు ఎట్టి లోటు లేకుండా ఉన్నదనియు రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కరలేదనియు అర్థము కూడా పిక్కు సంఘటనల వల్ల తెలియవచ్చుచున్నది. దీనికి 2 ఉదాహరణలు. బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబీ నార్కే అడుగగా అతడు తన వద్ద దమ్మిడి లేదని చెప్పెను. దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగవాసిష్టము చదువుచున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణగా ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయములలో దాచుకొనమని అర్థము. ఇంకొకసారి తర్కడ్ భార్యను 6 రూపాయల దక్షిణ ఇమ్మని బాబా అడిగాను. తన వద్ద పైకము లేకుండాచే ఆమె మిగులు చిన్నబోయాను. అప్పుడు అక్కడనే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పెను. తన 6 శత్రువులను, కామ క్రోధ లోభాదులను తమకు పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండిరి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేదపకి రగుచుండును. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకొనిను. మహాసమాధి చెందునాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలిను. 1000 ఏళ్ళ బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ ఠాణా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మామలతాదారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయిలీలా మాసిక పత్రికలో ఇట్లు రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనివారు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చేదన్మను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనివారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందు ఉంచినచో దానిని తిరుగు తీసుకుని పొమ్మనుచుండరి. బాబా అడిగడు దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు, భావము, వసతి బట్టి ఉండును. స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులను కానీ అందరూ బీదలను కానీ దక్షిణ అడుగలేదు. తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దానిని మరచునప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొనివారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనమనివారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము గాన్పించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయుచుండ్రి. ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండెడివారు. లేదనిచో ఎవరి వద్దైనా బదులు పుచ్చుకొని కానీ అడిగి తీసుకుని కానీ ఇవ్వమనుచుండ్రి. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండ్రి. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండ్రి. మిగతా దానిని అంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండెడివారు. షిరిడీ సంస్థానములోనున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు. నానాసాహెబ్ చాందోర్కర్తో తన ఆస్తి అంతయు 1 కౌపీనము, 1 విడిగొడ్డ, 1 కఫ్ని, 1 తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు. మన పారమార్థికములకు ఆటంకములు 2 గలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు.
అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి రాధాకృష్ణమాయ గృహమునకు పంపుచుండిరి. ఈ రెండు పరీక్షలకు తట్టుకొన్నచో, అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమొకటి దృఢపరచుచుండెను. భగవద్గీతలోనూ ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రునికి ఇచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది, అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు. 14వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము. నారదీయ కీర్తన పద్ధతి. సోల్కరు చక్కెరలేని తేనీరు 2 బల్లలు. 6వ అధ్యాయములో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను, ఆ సమయములో హరిదాసుని తెచ్చుట ఎంత కష్టముగా ఉండేది, తుదకు ఆ పనిని దాసగణు మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగణు జయప్రదముగా నడుపుట అనునవి చదువరులు జ్ఞాపకముంచుకొనియే ఉందురు. ఈ అధ్యాయములో దాసగణు హరికథలను ఎట్లు చెప్పువారో వర్ణింతును. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణముగా మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పినప్పుడు ఆడంబరమైన నిండు అంగరఖాలు వేసుకునెదరు. తలపైన పాగా కానీ పేట ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కానీ, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించేడు దోవతిని కట్టుకొనెదరు. ఈ ప్రకారము దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగణు తయారయ్యను. బాబా సెలవు పొందుటికై మసీదుకు పోయెను. బాబా అతనితో, ఏమోయ్ పెండ్లి కొడక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవచున్నావు అనిను. హరికథ చెప్పుటకు పోవచున్నానని దాసగణు జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువ, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయము. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగణు వాటన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వానిని దాసగణు ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేవాడు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించే పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు. వారు తలపైని శరీరముపైన ఏమీ తొడిగడివారు కాదు. చేతియందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు. సోల్కరు చక్కెరలేని తేనీరు. పూనా అహ్మద్నగర్ జిల్లాలో బాబాను గూర్చి అందరికీ తెలియని గాని, నానాసాహెబ్ చాందోర్కర్ ఉపన్యాసముల వల్లను దాసగణు హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజముగా దాసగణు తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమనర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యములకు సంతసించెదరు, కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము కలుగజేయును. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు కానీ యోగుల యందు కానీ ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసగణు యొక్క హరికథలు వినువారుల మనస్సులపై కలుగు ప్రభావం అతి సమ్మోహనకరముగా ఉండెను. ఇచ్చట ఒక ఉదాహరణ ఇచ్చేద్దాము. ఠాణాలో ఉన్న కౌపీనేశ్వరాలయంలో ఒకనాడు దాసగణ మహారాజు హరికథ చెప్పుచూ సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అను అతడు ఉండెను. అతడు పేదవాడు. ఠాణా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగణు కీర్తిని అతి శ్రద్ధగా వినెను. అతడు దాసగణు కీర్తన అతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరగెను. వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను, బాబా,
నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలలో ఉత్తీర్ణుడై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేసేదను. నీ పేరున కలకండ పంచిపెట్టెదను. బాబా కృపచే సోల్కరు పరీక్షలో పేసయ్యను. స్థిరమైన ఉద్యోగము దొరికెను. కనుక మ్రొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండు అనుకొనెను. సోల్కరు భేదవాడు. వాని కుటుంబం చాలా పెద్దది. కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టకొనలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమును దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి. సోల్కర్ కెటులైన శ్రీ సాయి మ్రొక్కును త్వరలో చెల్లించవలనని ఆతురత కలిగెను. కావున తమ సంసారమునకు అగు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చవలనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మ్రొక్కుకొన్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనసులోని కోరికలన్నీయూ ఆనాడు నెరవేరినవనియూ తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియూ బాబాతో చెప్పెను. సోల్కరు బాపు సాహెబ్ జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువుగా బాబా జోగుని పిలిచి ఇట్లనెను. నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకలలోని భావమును గ్రహించిన వాడే సోల్కర్ మనస్సు కరిగెను. అతడు ఆశ్చర్యమగ్నుడయ్యెను. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావము ఏమైనా ఉండునా అని యోచించెను. బాబా తన పలుకులచే సోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను కలుగజేయవలనని ఉద్దేశించెను. వాని మ్రొక్కు ప్రకారము తనకు రావలసిన కండ్ర చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవుటను రహస్యము మనోనిశ్చయమును చక్కగా కనుగొననియు చెప్పెను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించెను. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. నా దేహమునిచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచము మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే ఉండెదను. నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా సోల్కరుకు ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించనో కదా. 2 బల్లులు. ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలములకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాని అడిగెను. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చినని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనకు కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనముకై షిరిడీకి వచ్చిరి. అతడింకనూ కొంత దూరము పోవలసి ఉండెను. కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజముపై ఉన్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలో ఉన్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి క్రిందపడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తునికి అదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయెను. చాలా కాలము పిమ్మట అక్కా చెల్లెండ్రు కలుసుకొనిరి. ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దుడుకొనిరి. గుండ్రంగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిరి. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపు రౌతు ఔరంగాబాదు నుండి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే ఇద్దరూ అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగాను? ఇది ఎంతయూ బహుచిత్రముగానున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తర లేఖనము. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీయూ
శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.